నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? సిటీ వార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీడితోనే శురు చేద్దాం. చలా హెడ్లైన్స్. భారీగా దాఖలైన నామినేషన్లు ఎవరికి పట్టం కడతారో మరి ప్రజలు. కవితక్క బయటికి రావాలని కార్యకర్తలు పెట్టిండ్రు మొక్కులు. లిక్కర్ స్కామ్ లో ఎప్పుడొస్తుందో మరి బెయిలు. ఊరోళ్ళంతా ఓటేయమని తీర్మానం చేస్తే లోక్సభ ఎన్నికల్లా సమస్యలు తీరుస్తామని అధికారులు మాటిచ్చిండ్రు ప్రజల మధ్యలా. 3 రోజుల సంధి కరెంటు లేదని ముట్టడించిండ్రు సబ్స్టేషన్ ను. ఎంత చెప్పినా పట్టించుకుంటలేరని ప్రజల మాటలను. మెకానిక్ గా మారిన గంగులు. ఏపీ సీఎం జగన్ సార్ మీద మొన్న రాయదాడి జరిగింది కదా, ఇక అప్పటి నుంచి పోలీసులు ఇంకింత మస్తు స్ట్రిక్ట్గా ఉంటున్నారు. ఎవరన్నా దగ్గరకు రానియాలంటే వెనక ముందు అవుతున్నారు. అయితే ఇవాళ జగన్ సార్ నామినేషన్ వేసేందుకు పోతే అక్కడ ఏం జరిగిందంటే, పులివెందుల పులిబిడ్డ అని చెప్పుకునే ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ సారు ఇలా పులివెందులలా నామినేషన్ వేసిండు. అక్కడిదాకా ఏం ప్రాబ్లం లేదు, కానీ జగన్ సారు నామినేషన్ వేసేందుకు పోతుంటేనే ఇంకో గీ తమ్ముడు ఎంత పరిశాన్ చేసిండో చూడుండ్రి. పోలీసులు ఆపినా ఆగుతలేడు. చూస్తుంటే జగనన్నకు వీరాభిమాని లెక్కనే కొడుతున్నాడు గాని అట్లాని నమ్మి దగ్గరకు పంపలేరు కదా. మొన్ననే చూస్తీమి ఎంత పాషన్ కథ అయ్యిందో. వాడెవడో రాయితోని కొట్టే సీఎం స్థాయి వ్యక్తి మీద రాయదాడి జరగడం అంటే మామూలు ముచ్చట్నా? అందుకే అభిమాని అయినా సరే ఆపిండ్రు పోలీసులు. కానీ మొన్నటిదాకా ఎంతో మందిని దగ్గరుండి కలిసిండు, షేక్ హ్యాండ్ ఇచ్చిండు, బస్ దిగొచ్చి మరీ కలిసిండు. కాకుంటే దాడి జరిగిన తర్వాత మాత్రం పోలీసులు అలర్ట్ అయిండ్రు. ఎంతైనా జాగ్రత్తలు తీసుకున్నాడు మంచిదేలే. లోక్సభ ఎన్నికలకు పోటీ చేయనికి నామినేషన్ల గడువు ఇవాళ్టితోని పూర్తయింది. కరీంనగర్ లోక్సభ స్థానానికి నిన్న ఒక అక్క 25,000 రూపాయల విలువ గల 10 రూపాయల బిల్లలతోని ధరావత్తు సొమ్ము కట్టి నామినేషన్ వేసిన ముచ్చట చూసినాం కదా. ఇవాళ ఇంకో అన్న నామినేషన్ వేయనీకి ఎట్లొచ్చిండో చూడుండ్రి. ఇగో ఈ ఒంట మీద వస్తున్న వ్యక్తి హైదరాబాద్ లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అయ్యనీగా వచ్చిండు. ఈయన పేరు అనిల్ సేను. మరి అందరి లెక్కనే కార్లలో వస్తే ఏం మజా ఉంటుందని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కొంచెం వెరైటీగా చేస్తేనే ప్రజలు ఈజీగా గుర్తు పెట్టుకుంటారని ఈ ఉపాయం చేసినట్టున్నాడు. ప్రజలను అరెస్టు చేయనీకే ఎన్ని చిత్రాలైనా చేయొచ్చు కానీ ప్రజల మద్దతు కూడా పెట్టి ఓట్లు వేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రజాసేవ చేయాల్సిందే. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాల్సిందే, అది కంపల్సరీ. అట్లా ప్రజలకు అన్ని తీర్ల సహాయం చేసిన వాళ్ళనే ఆదరిస్తారనేది అందరూ యాదికుంచుకోవాలి. మొత్తానికైతే ఇయాల్టితోని 2 తెలుగు రాష్ట్రాలలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఏపీలో ఉన్న 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తే 175 అసెంబ్లీ సీట్లకు 4,210 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిండ్రు. ఇటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 547 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిండ్రు. శుక్రవారం నాడు నామినేషన్ల పరిశీలన చేస్తారట. అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఈ నెల 23వ తారీఖు వరకు గడువున్నది. మరి అయితే అప్పటి వరకు ఎంతమంది నామినేషన్లు విత్డ్రా చేసుకుంటారో, ఎంతమంది బరిలో ఉంటారో ఇక తెలవాలంటే మాత్రం రాబోయే ఎన్నికలు మాత్రం మే 13వ తారీఖు నాడు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తారీఖు నాడు బయటకు వస్తాయి. ప్రజల మద్దతుతోని గెలిచి ఎవరు చట్టసభలలో అడుగు పెడతారో, ఎవరు ఎంత ప్రజాసేవ చేస్తారో చూడాలి మరి.
కోరిక నెరవేరితే నీ హుండీలో 1116 వేస్తా, నీ గుడికి నడిసొస్తా, తలనీళ్ళు ఇస్తా, 100 కొబ్బరికాయలు కొడతా, అన్నదానం చేస్తా అని ఆ దేవుని ముందు చాంతాడంత కోరికలు లిస్టు పెడతారు భక్తులు. కోరిన కోరికలు నెరవేరితే మొక్కులు చెల్లించుకుంటారు. అయితే కొండగట్టుల 2 భక్తులు ముందే కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ కోరిక నెరవేర్చాలని దేవునికి మొక్కిండ్లు. మరి వాళ్ళు ముందే ఎందుకు కొబ్బరికాయ కొట్టిండ్రో చూడుండ్రి. రెండు మూడు బస్తాలల్లా కొబ్బరికాయలు నింపుకొచ్చి కొండగట్టు ఆంజనేయ స్వామికి దండం పెట్టి ఫట్ట ఫట్ట కొడుతున్నారు. వీళ్ళని చూస్తున్నారు కదా, వీళ్ళు ఆంజనేయ స్వామికి ఎంత భక్తులో కవితక్కకు కూడా అంతే భక్తులు. అందుకే అక్కకు లిక్కర్ స్కామ్ల బెయిల్ ఇవ్వు అని ఆంజన్నకు ఇట్లా కొబ్బరికాయలు కొడుతున్నారు. వాళ్ళ పేర్లు శేఖర్, శంకర్. బోధన్లా ఉంటారు. కల్వకుంట్ల కవితక్క అభిమానులట. లిక్కర్ కేసులా కవితక్కను జైల్లో పెట్టినప్పటి నుంచి ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారట. కానీ ఆమెకు బెయిల్ దొరుకుట్లా ఆలస్యం అవుతున్నది కదా. అందుకే చూసి సామి మా కవితక్కకు జల్దీ బెయిల్ వచ్చేటట్లు చెయ్యి అని కొండగట్టు ఆంజనేయునికి మొక్కి 116 కొబ్బరికాయలు కొంచబోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓడిసిపోయేదాకా కొట్టిండ్లు. ఇక మరి వీళ్ళ పూజల పుణ్యానైనా కవితక్కకు బెయిల్ వస్తుందేమో చూడాలే మరి. ఈ తెలంగాణకు ఏమైంది? ఓ దిక్కు నీళ్ళ కష్టాలు, ఇంకో దిక్కు కరెంటు సమస్యలు. ఎండాకాలం సాలహుడేమో కానీ జనాలు మస్తు గోసపడుతున్నారు. అధికారులేమో ఎలక్షన్ల పనులలో బిజీగా ఉంటే ప్రజాప్రతినిధులు మాత్రం ప్రచారంలో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నారు. గందుకే గీ ఊరి ప్రజలు వాళ్ళ తక్లీఫ్లు తీరవాలని ఏం చేసిర్రు చూడుర్రి. మా కరెంటు తిప్పలు తీర్వాలని ఇగో ఈడ జనాలంతా కూకుండి నిరసన చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాయంస మండలంలోన్న చూచుందు గ్రామస్తులు నిన్న రాత్రి విద్యుత్ సబ్స్టేషన్ ను ముట్టడించి ధర్నా చేసిర్రు. గత 3 రోజుల కిందట ఈదురుగాలులతోని గ్రామంలో ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలగూలినాయట. అయినా కూడా కరెంట్ ఆఫీసర్లు పట్టించుకోకపోయే వరకు అప్పటి సంధ్య ఊరు మొత్తం చిమ్మ చీకట్లనే ఉంటున్నారట. ఎండాకాలం కూడా కరెంటు లేకుంటే మాకెంత గోసుంటది చెప్పుర్రి అని బాధపడుతున్నారు. పొద్దందాకా వేడి, రాత్రైతే దోమలతోని సహవాసం చేస్తున్నాం. ఈ దోమల వల్ల మాకు డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలు వస్తే దానికి ఎవ్వరు బాధ్యులని విద్యుత్ శాఖ అధికారులను నిలదీసిర్రు. గాలివానకు మా ఊర్లో మొత్తం కాంబులు పడిపోయినాయి సార్. ప్రతి రోడ్డు చెట్లన్నీ కూలిపోయి రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. అయినా కానీ మేము తెల్లని దాకా పొద్దున్న దాకా చెట్లు అన్నీ నరికేసుకొని రోడ్డు క్లియర్ చేస్తున్నాం. అయినా కానీ కొన్ని చెట్టు కొమ్మలు ఉండిపోయినాయి వైర్ల మీద. అది కనీసం ఉన్న ఒక 2-3 కొమ్మలు కూడా వాళ్ళు క్లియర్ చేస్తలేరు. ఆ సర్వీస్ వైర్ తీసుకొని కరెంట్ ఇద్దామంటే మన ఏదో ఒక సాగు చెప్పి కొద్దిగా ఇట్లా బైక్ల మీద చక్కర్లు కొట్టి వెళ్ళిపోతున్నారు లైన్మెన్స్. ఏం రెస్పాన్స్ ఏసారి ఫోన్ చేస్తే ఏమంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేస్తున్నారు. మాకు మెయిన్ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉన్నది. తాగడానికి వాటర్ లేవు, స్నానాలకు వాటర్ లేవు. తెల్లని దాకా దోమలలో వంటున్నాం. రేపటి నాడు డెంగ్యూ, మలేరియా జ్వరాలు వస్తే ఎవరు బాధ్యులు? ఏ గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకో సార్ మా హెల్త్ గురించి ఎవరు రెస్పాన్స్ సార్. పక్క గ్రామాలకు పోయి ఎంతో దూరం పోయి మేము వాటర్ తెచ్చుకుంటాం. దానికోసం మాకు బాగా ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం వల్లనే మేము ఈ రాత్రి ఇప్పుడు 9 గంటలు అవుతుంది ఈ మంత్రి కోరస్ రావాల్సి వచ్చింది. ఈ ఇబ్బంది వల్ల సార్ ఏమో డిఈ సార్కు ఏఈ సార్ మేము ఊరందరికీ కరెంట్ ఇచ్చేసినాము, ఏ ఒక్కరేముడు ఇళ్ళకి లేదు అని ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు సార్. ఆ సార్ పై ఆఫీసర్లు ఏం వాస్తవం కావచ్చని వాళ్ళు నమ్ముతున్నారు. కరెంటు లేకపోవట్లా తాగేతందుకు నీళ్లు కూడా లేక 2-3 కిలోమీటర్ల దూరం నుండి నీళ్లను తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. మేము ఇంత గోసపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూస్తాంలే అని అంటున్నారు. ఒకవేళ ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి? ఇట్లయితే మా పరిస్థితి ఏందని అధికారుల మీద గరం అవుతున్నారు. ఇప్పటికైనా మా గ్రామంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిర్రు.
మరిగా అయ్యా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు, కరెంటు లేక రోజుల తడబడి ప్రజలు ఎట్లా బతుకుతారు? రోజుల కమానం కరెంటు లేకుంటే ప్రజలు మస్తు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటికైనా కరెంటు స్తంభాలను సెట్ చేసి ఆ ఊరి జనాలకు కరెంటు తిప్పలు జప్పున తీరువుండ్రి. వర్షాలు పడక ముందే కరెంటును పునరుద్ధరించడానికి మీకు గిన్ని రోజులు పడితే రేపట్ల భారీ వర్షాలు పడి పెద్ద ఎత్తున కరెంటు స్తంభాలు కింద పడి కరెంటు తీగలు కూడా తెగిపోతే ఎట్లా రిపేర్ చేస్తారు చెప్పుండ్రి. ఇప్పటికైనా ప్రజలకు ఇబ్బందులు కాకముందే జర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. చూడాలే మరి ఎన్నికలైనాక సర్కారు ఏం నిర్ణయాలు తీసుకుంటుందో. మా ఊరికి రోడ్డు సౌకర్యం చేసేదాకా మేము ఓటేయమని ఊరంతా తీర్మానం చేసిన ముచ్చట మన సీటీమర్ల చెప్పుకున్నాం కదా. ఇక వార్త తెలవంగానే అధికారులు ఇయ్యాలా ఊరికి పోయిర్రు. మరి ఆడ ఏం జరిగిందో అరుచుకోవాలి కదా. చలో పాండ్రి మరి ఆలస్యం ఎందుకు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామ ప్రజలు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం చేసిన వార్త మన సీటీమర్ల చెప్పుకున్నాం కదా. ఇక ఈ వార్తకు స్పందించిన జిల్లా అధికారులు మీరు ఓట్లు వేయుర్రి, ఖచ్చితంగా మీ ఊరికి రోడ్డు ఎత్తమని చెప్పిర్రు. అయినా ఊరి ప్రజలు మాత్రం అస్సలకే ఒప్పుకోలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు మారినా గ్రామ పరిస్థితులు మాత్రం ఏం మారలేదు. ఎన్ని ఏండ్లు గడిచినా మా గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నదని గరానికొచ్చిర్రు. ముందు అభివృద్ధి చెయ్యుర్రి, ఆ తరువాతనే మేము ఓట్లేస్తామని ఖరాఖండిగా చెప్పిర్రు. పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించకుర్రి, గ్రామ పరిస్థితులపై దృష్టి సారించి సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు అధికారులు హామీ ఇచ్చినా అంగీకరించలేదు. అధికారులు ఎంత చెప్పినా గ్రామస్తులు మాత్రం ససేమిరా అన్నారు. మీరైతే ఓట్లు వేయండి అని చెప్పాను, ఓటునైతే వృధా చేసుకోవద్దు అని చెప్పాను. మేము అయినా కూడా ఈసారి మేము ఓట్లు వేయం సార్, అయితేనేమో మాకు రోడ్డు కావాలి, లేదు అంటే బబ్బరిసెల్క దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, ఆ ల్యాండ్ మాకు ప్రతి కుటుంబానికి 2 గుంటలు 2 ఊర్లల్లో ఉన్న ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి 2 గుంటల చొప్పున ఇచ్చినా కూడా మేము ఈ జంగల్లో బతకవలసిన అవసరం లేదు. మేము కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రోడ్ల మీద ఎలా ఉంటాలో మేము కూడా అదే విధముగా రోడ్డుకు పోవాలని నిర్ణయించుకున్నాం సార్. మీరు మాకు 2 గుంటల భూమి పట్టాలు ఇస్తే మేము రాజారం ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయి మేము అందరిలాగే రోడ్డు మీద ఉంటామని మేము సార్కు చెప్పడం జరిగింది. ఈ విషయము నాతోటైతే కాదు, నేను మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఎంపీడీఓ గారు చెప్పడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, అయితేనేమో రోడ్డు, కాదు అంటే మా ప్రజలందరికీ రాజారం గ్రామ పంచాయతీల ప్రతి కుటుంబానికి 2 గుంటల భూమి ఇచ్చి మాకక్కడ కాలనీ ఏర్పాటు చేయాలని మా యొక్క మనవి. మొదలు మా గ్రామానికి రవాణా, నీటి సౌకర్యాలు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే మేము ఎన్నికల పాల్గొంటామని అందరికందరూ చెప్పే వరకు చేసేది ఏమీ లేక వచ్చిన అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామని చెప్పి మళ్ళా వచ్చిన బాటే పట్టిర్రు. ఇప్పటికే ఎన్నో మాటల అధికారులు లీడర్లు అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిర్రు. ఇప్పటి వరకు ఎవ్వరు ఆ మాట నిలబెట్టుకోకపోయే వరకు ఈసారికి ఆ ఊరి ప్రజలు ఇంత ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు ఆ ఊరిని అన్ని తీర్లా అభివృద్ధి చేస్తారో లేకుంటే ఓట్లు వేయకున్నా మానే అని చెప్పి వదిలేస్తారో చూడాలే. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సీటీమర్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.